తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. పేదవాడు పొట్టకూటి కోసము గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఎక్కువ ప్రభుత్వ స్థలాలను లేక ఇతరత్ర స్థలాలలో ఎండిపోయినటువంటి చెరువుల్లో పొట్టకూటి కోసం కూలి చేసుకుంటూ కిరాయిలు కట్టలేని స్థలాలు కొనుక్కోలేని నిరుపేదలు అక్కడక్కడక్కడ గుడిసెలు వేసుకున్నారు. అందులో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా పిలువబడే ఈ చారిత్రాత్మక నగరంలో కూడా గత 50-60 ఏళ్ల నుంచి మేము పుట్టనప్పటి నుంచి కూడా అనేక మంది పేదవాళ్ళు ఈ నగరాలలో ప్రభుత్వ స్థలాలలో ఎండిపోయిన చెరువులలో కుంటలలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. 75 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా పేదవాళ్ళని పట్టించుకోలేదు, వారి దరిదాపున కూడా రాలేదు. ఈ పేదవాళ్ళ స్థలాలు పెద్దలకు కట్టబెట్టాలని చెప్పి అనేక సందర్భాలలో ఆ గుడిసెలను కూడా ఖాళీ చేయించి మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ ద్వారానో ఇంకా కూడా ద్వారానో వేలం చేసి మరి ధనార్జన పొందింది తప్ప పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలని ఏ రోజు కూడా ఆలోచన లేదు. ఉభయ కమ్యూనిస్టు అయినటువంటి సిపిఐ-సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకునే విధంగా వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కూడా పట్టాలు ఇవ్వలేకపోయినరు. ఆనాటి కాంగ్రెస్ మొండి ప్రభుత్వాన్ని మెడలోంచి పట్టాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండే. నిన్న మొన్న నగరంలో ఉన్నటువంటి గుడిసెవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి నోటీసులు ఈ కార్పొరేషన్ పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వేలాది మంది గుడిసెవాసులకు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాకాలంలో ఏ తీరుగా ఉండాలని చెప్పి పిల్ల పాపాలతోని ఏడ్చుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు రాజేందర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. నాయనా, మీరు ఎన్నికల సమయంలో ఈ గుడిసెల అందరికీ తిరిగి లేనిపోని మభ్యమా చెప్పి అనేక అమలు కాని వాగ్దానాలు చెప్పి వీళ్ళు ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు వీరి పక్షాన ఉండి ఇటువంటి నోటీసులు మీ ప్రభుత్వంలో వచ్చినందుకు వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి మీరు చొరవ తీసుకొని మేయర్ కూడా పార్టీ మారినటువంటి మేయర్ కూడా ఉన్నారు, మీ వంచన చేయనటువంటి మేయర్ గారు ఉన్నారు, ప్రభుత్వం మీది, మీకు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సన్నిహితులు కాబట్టి ఆందోళన చెందుతున్నటువంటి గుడిసెవాసులకు అండగా ఉండవలసిందిగా నేను స్థానిక ఒక పౌరునిగా పేదల పక్షాన ఏ పదవి ఉన్నా లేకున్నా పోరాడే వ్యక్తిగా గులాబీ సైనికునిగా టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యునిగా రాజేందర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ సందర్భంగా వాళ్ళు ఆందోళన చెంది మీ దగ్గరికి వస్తే వారికి ధైర్యం చెప్పేది పోయి వారికి అండగా ఉండేది పోయి ఇది నోటీస్ ఎవరో ఇచ్చిండ్రు, ఇది అట్లయితుంది ఇట్లయితుంది అంటే ఈ నోటీస్ ఇచ్చింది సరే, అనేక మార్గాలు ఉంటాయి. నోటీస్ ఇవ్వచ్చు, ఈ సంస్థ ద్వారానో ఇంకేదో కోర్టు ద్వారానో ఏదో రావచ్చు. కానీ గతంలో కూడా ఈ ప్రగతి నగర్కు నోటీసులు వస్తే కోర్టును ఆశ్రయించి మేమే వారికి అండగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.